హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ. నీరు లేని సముద్రాల్లో నడిచేది అందరినీ ఎక్కించుకునేది ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. నీరు లేని సముద్రాల్లో నడిచేది అందరినీ ఎక్కించుకునేది ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ను ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా రోజు కూడా మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి నెయ్యి అయితే మనం ఇలాగా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. అయిపోయిన తర్వాత అడుగున కొంచెం ఉంటుంది కదండి, అది మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కరగబెట్టుకోలేం కదండి. ఇలాగా అన్నం ఉడికేటప్పుడే ఇలాగా అన్నం పైన ఇలా పొంగొచ్చేటప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఆ వేడికి చక్కగా కరిగిపోతుంది, నెయ్యి కూడా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. విడిగా బాక్సుల్లో కూడా మనం ఇలాగా నెయ్యినైతే కరగపెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ప్రత్యేకంగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కరగబెట్టుకునే పని లేకుండా ఇలా వేడి అన్నం మీద పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా కరిగిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 2, ఇడ్లీ ఇరిగిపోకుండా వేడిగా ఉన్న ఇడ్లీ అయినా సెకండ్లో తీసుకునే అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలాగ ఇడ్లీ తీసిన తర్వాత ఇడ్లీ రేకుని బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా వాటర్ ఇలా పట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఇడ్లీ చల్లారినట్టుగా ఉంటుంది. ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఓల్డ్ బ్యాంగిల్ని ఒకటి తీసుకొని ఇలాగ స్పెట్స్ని పెట్టుకున్నాం అనుకోండి, స్పెట్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదండి. అట్లా పడేయకుండా ఇలా పెట్టేసుకుంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. టిప్ నెంబర్ 4, టమాటో తొడుము తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువగా కట్ అయిపోతూ ఉంటుంది కదండి. చాకుతో తీసేటప్పుడు చాకుతో కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి ఫెయిలర్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఫెయిలర్తో చక్కగా ఈ విధంగా తొడుమునైతే సపరేట్ చేసి మనం టమాటోని అయితే కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, సింకులో అయితే చిన్న నలకలు అడ్డం పడి ఒక్కోసారి సింక్ బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది కదండి. అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా కొంచెం అయితే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, కుకింగ్ పౌడర్ అంటారు దీన్ని, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, వైట్ వెనిగర్ ఒక మూత తీసుకొని దాని మీద పోస్తే అది బురుజు అనేది వస్తుంది, అంటే బబుల్స్ అనేది వస్తూ ఉంటుందండి. చూడండి పొంగుతుంది ఇలాగ వేయగానే. వెనిగర్ వేసిన తర్వాత చూడండి ఎట్లా పొంగుతుందో, అలా పొంగుతుంది. ఇలా వేసుకున్న తర్వాత హాట్ వాటర్ కొన్ని హీట్ చేసుకొని ఇందులో పోసుకున్నాం అనుకోండి, సింక్ బ్లాకేజ్ అవ్వకుండా, అలానే చిన్న నలకలు ఉన్న అడ్డం పడిన అవి ఇలాగా మనం చేసుకోవటం వల్ల ఆ వాటర్ అనేది చక్కగా ఫ్రీగా వెళ్ళిపోతాయండి. చిన్న నలకలు ఉన్న అడ్డం పడకుండా ఉంటాయి. మనం 1 వీక్ ఒకసారైనా ఇలా చేసుకుంటే సింక్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 6, ఏదైనా ఒక పేపర్ తీసుకుని దాంట్లో ఇలాగా నాప్థలిన్ బౌల్స్ అయితే ఉంటాయి కదండి, ఒక 2 తీసుకుని ఇలాగ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ చేసుకున్న తర్వాత ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఇది కూడా కొంచెం వేసేసుకొని ఇలా 2 కలిపేసుకుని మిక్సింగ్ చేసుకొని ఇలా పొట్లంలాగా కట్టుకోవాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. 2 విధాలుగా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా అయితే పొట్లం కట్టుకున్నాం కదండి, మన కిచెన్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి. ఆ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా పెట్టామనుకోండి, వీటి స్మెల్కి కానీ ఘాటుకి కానీ అవి రాకుండా ఉంటాయి. బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా సెల్ఫ్లో కానీ బట్టల కింద కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. చిన్న పురుగులు కానీ దోమలు కానీ అలానే బొద్దింకలు కానీ బల్లులు కానీ వీటి స్మెల్కి కానీ ఘాటుకి కానీ రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 7, ఆడవాళ్ళం బ్యాంగిల్స్ ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఇలా సింపుల్గా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు. ఇలాగైతే చేతికి ఇలాగా సాక్స్ ఒకటి పెట్టేసుకొని ఇలా బ్యాంగిల్స్ని అయితే ఎంత చిన్న సైజుని అయితే చాలా ఈజీగా ఇలా ఎక్కించేసుకోవచ్చండి.
మళ్ళీ మనం రివర్స్లో ఇలా తీసామంటే చక్కగా గాజులు అయితే సింపుల్గా వచ్చేస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మనం చక్కగా ఒక సాక్స్ని అయితే పెట్టేసుకుని ఈ విధంగా అయితే చక్కగా బ్యాంగిల్స్ని అయితే ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అని ఇట్లా ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. పర్ఫ్యూమ్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి, అయిపోయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పై క్యాప్ తీసేసి ఇలాగ బట్టల దగ్గర ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. తీసినప్పుడు శారీస్ కానీ బట్టలు కానీ ఏవైనా పెట్టుకున్న దగ్గర మంచి స్మెల్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ నేను తెలుసుకుందాం. నెయిల్ పాలిష్లు పాడవకుండా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, నెయిల్ పాలిష్లు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. కొబ్బరి చీపుళ్ళు ఉంటాయి కదండి, మనం ఇలా పట్టుకొని ఊడ్చేటప్పుడు ఒక్కొక్కసారి పుల్లలు గుచ్చుకుంటూ ఉంటాయి. అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలాగ ఓల్డ్ సాక్స్ ఒకటి తీసుకుని ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే పట్టుకోవడానికి మంచి గ్రిప్పింగ్గా ఉంటుంది, పుల్లలు కూడా గుచ్చుకోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా కొత్తిమీర తెచ్చుకున్న వెంటనే చక్కగా వీటిలో ఉన్నటువంటి పొండిపోయిన ఆకులు కానీ చిన్న చిన్న గడ్డి పరకలు కానీ పిచ్చి మొక్కలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, వీటిలన్నింటిని కూడా ఏరేసేసుకొని అవి సపరేట్ చేసుకొని ఇలాగైతే కట్ చేసుకోవాలి. ఇలాగ ఏర్లు కూడా కట్ చేసుకొని కొత్తిమీరని అయితే ఈ విధంగా చక్కగా ఏరేసుకొని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఈ కొత్తిమీరని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన ఇలా కొత్తిమీర పెట్టేసుకొని దానిపైన ఇలాగ పేపర్ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా అది మినిమం 2 వీక్స్ వరకు ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. కొత్తిమీరను మాత్రం మనం వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకోకూడదండి. మనకు అవసరమైనప్పుడు మాత్రమే ఇలాగా మనం కొత్తిమీరను కడిగేసుకొని ఇలా కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. కొత్తిమీరను ముందుగా కడిగితే కొత్తిమీర పాడైపోతుందండి. సో తప్పకుండా గుర్తుపెట్టుకొని ఇలా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో న్యూస్ పేపర్ కానీ ఇలా పెట్టేసుకొని కొత్తిమీర పెట్టుకొని మళ్ళీ మనం ఇలా పేపర్ వేసేసుకున్నాం అనుకోండి, మూత పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. అప్పుడు వాటర్లో క్లీన్ చేసుకొని వాడుకోవడానికి బాగుంటుందండి. ముందే వాటర్లో క్లీన్ చేస్తే కొత్తిమీర పాడైపోతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. 2 వీక్స్ వరకు కూడా చక్కగా నిల్వ ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100%. టిప్ నెంబర్ 12. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాకు తీసుకొని ఇలాగా పొయ్యి మీద అయితే కొంచెం హీట్ చేసుకొని ఇలాంటి బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, వాటర్ బాటిల్, ఇలా పెద్దగా ఉన్నటువంటి బాటిల్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్న కొంచెం హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బాటిల్ అయితే. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈ విధంగా అయితే మనం కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్న అటు హోలు ఇటు హోలు పెట్టేసుకొని మనం గిన్నెలు అయితే కడుక్కొని స్టాండ్లో వేసుకుంటూ ఉంటాం కదండి, స్పూన్స్ పెట్టుకోవటానికి ఎక్కువగా మనకి హోల్స్ అనేది ఉండవు కదండి. ఈ విధంగా మనం చక్కగా బాటిల్ రెడీ చేసేసుకొని ఇలాగా అటు సైడు ఇటు సైడు మనం హోల్ పెట్టేసుకొని స్టాండ్కి ఇలాగా ఫిట్ చేసుకున్నాం అనుకోండి, చిన్న చిన్న బౌల్స్ కానీ ప్లేట్లు కానీ అలానే చిన్న చిన్న గిన్నెలు కానీ ఉంటాయి కదండి, స్పూన్స్ కానీ ఇలా పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా అయితే మనం స్పూన్స్ పెట్టుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే మనకి ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి ఇలా స్పూన్లు అయితే మనం ఇలా పెట్టేసుకొని చక్కగా తీసుకెళ్ళడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఆ స్పూన్స్ కూడా కింద పడిపోకుండా ఇలా దానిలో వేసుకుంటే సపరేట్గా ఉంటాయి కాబట్టి మనం తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.